బాదంని నేరుగా తినటం కన్నా కూడా 7 నుండి 8 గంటలు నానబెట్టి తొక్క తీసి తినాలి. ఇలా నానబెట్టడం వల్ల పోషకాలు వేగంగా శరీరానికి అందుతాయి. పెద్దవాళ్ళు 8 నుండి 10 బాదం పప్పుల వరకు తీసుకోవచ్చండి. అదే చిన్నపిల్లలైతే 4 నుండి 6 బాదం పప్పుల వరకు తీసుకోవచ్చు. బాదం ఆరోగ్యానికి మంచిది కదా అని అతిగా తినకూడదు. బాదం వల్ల శరీరానికి కాల్షియం లభిస్తుంది. పాలల్లో ఉన్నట్లే బాదంలో కూడా 4వ వంతు కాల్షియం ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా బాదం నియంత్రిస్తుంది. ఫోలిక్ యాసిడ్ నానపెట్టిన బాదంలో సమృద్ధిగా ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా నానపెట్టిన బాదం పప్పు చాలా మంచిది. పొద్దున్నే బాదం తినటం వల్ల మీ జ్ఞాపక శక్తి చురుకుగా మారి మెదడు పనితీరు మెరుగవుతుంది. శరీరంలోని చెడు కొవ్వులను కరిగిస్తాయి. అలానే మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తాయి. నానపెట్టిన బాదం పప్పులో ఉండే అధిక పొటాషియం మరియు తక్కువ సోడియం రక్తపోటు పెరగకుండా చేస్తాయి. బరువు తగ్గటానికి సహాయపడతాయి. పొట్ట కొవ్వును కరిగించడానికి నానపెట్టిన బాదం పప్పులు సహాయపడతాయి. రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. ఫ్రెండ్స్, మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.